బేసిక్ గా మీకు డైరెక్టర్ అనే వాళ్ళు మీకు స్క్రిప్ట్ ఇచ్చి డైలాగ్స్ ఇచ్చి యాక్షన్ చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం మీరు స్టేజ్ మీద ఉంటారు, యాక్షన్ చేయడానికి రెడీగా ఉంటారు, డైలాగ్స్ మా నుంచి వస్తుంటాయి. మీరు ఇప్పుడు మీ క్యారెక్టర్స్ ఇద్దరు ఆడవాళ్ళు బోరింగ్ దగ్గర బిందెలతో ఎలా కొట్టుకుంటున్నారు? రెడీయా? సో ఇద్దరు స్టేజ్ మీద కూర్చోండి. పోసన్ గారు ఆల్రెడీ బిందె పెట్టేసి పక్కకి వెళ్ళారు సార్ వాళ్ళ ఆయనని చూసేసి వద్దామని. అంత లోపల నువ్వు వచ్చి బిందె దాన్నేసి బిందె పెట్టుకున్నావు. అప్పుడు ఆమె వచ్చి ఆమె విశ్వరూపం చూపిస్తుంది. రెడీ? నేను పోసాని గారి క్యారెక్టర్ అండ్ యు ఆర్ రాఘవాస్ క్యారెక్టర్. రెడీ? పొద్దునే లేచి రాఘవి గారు వస్తున్నారు వయ్యారంగా నడుచుకుంటూ. కింద చూసారు బిందె ఎవరు? ఎవరు బిందె? ఈ గల్లీలో నేను కదా, పెట్టాల్సింది నేనే, నీళ్ళు పట్టుకోవాల్సింది నేనే, తన్నేస్తా ఒక్క తన్నుడు దాన్ని బిందె పెట్టేసి ఆగారు. సడన్ గా అదే బిందె మా ఇంటి వరకు వచ్చేసరికి వామ్మా నా బిందె అని బిందెట్టుకొని పరిగెత్తుకుంటూ చీర లేపి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమే పొట్టిదానా, ఏమే సోక్లాడి, ఏమే నంగనాచిదానా, నా బిందె నూకుతావు. ఏమే నేను నా మొగుడికి కాఫీ ఇచ్చొచ్చేంత లోపల నా బిందె తొక్కేస్తావే. నా బిందెకి సొట్ట పడతావా? నువ్వు ఏడిపోతే నాకేంది? ఈ రోడ్డు నాది, గల్లీ నాది, స్టేట్ నాది, కంట్రీ నాది. వస్తే బిందెకి సొట్ట పెడితే ఎట్లుంటదో అట్లుంటది నీ ముఖం. నేను ఫస్ట్ పెడతా బిందె. నీ బిందె ఇట్లా కాదే. ఏమే నా బిందెనే తంతావా? ఇప్పుడు నీ జుట్టు పట్టుకుంటానే. నువ్వు నా జుట్టు పట్టుకుంటావా? నేను నీ గొంతుకాయ పట్టుకుంటానే. నీ గొంతు పట్టుకొని నిన్ను పీక పిసుకుతా. అవునే అక్క, ఈ గొలుసు ఎక్కడ కొన్నావే? చాలా బాగుంది. అవునానే, మన మొగుడు నాకు దుబాయ్ నుంచి తీసుకొచ్చాడు గానీ నీ చీర కూడా చాలా బాగుంది. ఏదో ఒకసారి చూపించు, ఇప్పి ఇవ్వు, నేను వేసుకుంటా. ఈ చీర ఎవరు పెట్టారో తెలుసు, నువ్వు షాక్ అవుతావు. అవునా, ఎవరు పెట్టారు? నీ మొగుడే. నా మొగుడు నా బిందెది, నా బిందె పట్టుకొని అది నా బిందెనే. నా చిరుత నీ మొగుడిని విలే, నీ మొగుడిని విలే. నా మొగుడు లేడు. నాకు తెలిసి ఏడున్నాడు, నా ఇంట్లో ఉన్నాడు. అరే మొగుడా రారా. అమ్మా నా మొగుడు నీ ఇంట్లో ఏం చేస్తున్నాడే? నీ సావుగాని నీ మొగుడు నా ఇంటికి వచ్చి 3 రోజులైంది. అమ్మా 3 రోజుల నుంచి నా కళ్ళు కప్పి నీ దగ్గర ఉన్నాడా? నేను చీరిప్పు నీకోసం పొరుగు దండలు పెడతా చూడు. దొరికింది దీని తల్లి. ఒక్కసారి నీ పీక మీద కాలు పెడితే నాకే. ఏమే అక్క, నేను నీకు పొరుగు దండలు పెడుతుంటే నువ్వు నాకు పీక మీద కాలు పెడతావా? నీకు పిండం పెట్ట. నా పిండం పెట్ట అంటావానే? నీ జుట్టు పట్టుకుంటాను ఒక్కసారి. ఇట్రా, నీ జుట్టు పట్టుకొని. నువ్వు నా జుట్టు పట్టుకుంటే నేను నడుము పట్టుకొని కొరుకుతా. నా మొగుడే కొరకలేడు, నా నడుము నువ్వు కొరుకుతావా? నేను ఏంది నా బొడ్డు నా మొగుడే చూడలేదు, నువ్వు చూసినావా? ఊరంతా చూపెడుతున్నావా? అందరికి చూపిస్తా. నీ బొట్టు నీ మొగుడికి కాదు, టీవీలో అందరికి చూపిస్తా. ఇప్పుడు చీర ఇదంతా కాదు, బాగా అలసిపోయినాం. ఒక 2 నిమిషాలు కూర్చుందాం. బతుకమ్మ పోటీలు వస్తున్నాయి, మనం ఇద్దరం బతుకమ్మ పోటీలలో పర్ఫార్మ్ చేసి మంచి ప్రైజ్ కొట్టాలి. అయ్యో అక్క, నీకు తెలియదా? నేను మొన్న ఈ ఇండిపెండెన్స్ డే రోజు డాన్స్ చేసిన భరతనాట్యం చేయమంటావా? నీ కోసం ఒకటి భరతనాట్యం వద్దు గానీ మనం ఇద్దరం కలిసి ఒకసారి బతుకమ్మ ఆడదాం. నిల్చో. ఈ బిందెలు చుట్టే తిరుగుదాం. రెడీ? 1 2 3 4. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఏమే అక్క, నేను బతుకమ్మ ఆడుతా, నువ్వు దోమలు చంపుతున్నావు. నీకెంత పొగరే? నీ పిండం పెట్ట. నా పిండం పెట్ట అంటావా? పది మంది ముందు నా చీరిపుతావా? ఇప్పుడు నేను నీ ప్యాంట్ ఇపుతానే చూడు. ఇప్పుడు ఇదంతా కాదు గానీ
నా మొగుడిచ్చిన చీర నా మొగుడిని నాకు వెనకకిస్తావా ఇయ్యవా? నేను ఇయ్య, నీయోడే నా వెనకాల పడ్డాడు. అందుకే నీ మొగుడిని నా ఇంట్లో పెట్టుకున్నానే. నీ మొగుడు నా ఇంట్లో, నా మొగుడు నీ ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడు చూడు నా లోపల ఒక చంద్రముఖి వస్తుంది, కింద కూర్చుంటాను. నీ దగ్గర చంద్రముఖి వస్తే నా దగ్గర రాని వస్తుంది. అవునే, నేను డాన్స్ చేస్తున్నప్పుడు సడన్ గా నీ కాళ్ళ దిక్కు చూసినా ఆ గజ్జలు ఎక్కడ వచ్చినాయే నీకు? ఈ గజ్జలు ఇవి బంగారు గజ్జలు, నేనే కష్టపడి కొనుక్కున్నా. బొంగు, నా గజ్జలు మొన్న పోయినాయి. నువ్వే నాకు నీ మీద డౌట్ వస్తుంది. ఆగే, ఇట్లా కాదు, నీ చీరిప్పుతారా? లోపల టైం లేదు, ఆగే వద్దే. సరే మరి ఒక ఒప్పందానికి వద్దామా? నా మొగుడిని నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్నావు, నీ మొగుడిని నేను నా ఇంట్లో పెట్టుకున్నా. ఎవరి బిందెలు వాళ్ళు పట్టుకొని దోస్తులం అయిపోదాం. దా ఒకసారి వాటేసుకున్నాను. వావ్, మేం చేసింది గోరంతా, వాళ్ళు దాన్ని కొండంత చేసి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినప్పటికీ, ఎంతో పెద్ద సినిమాలు, ఎంతో పెద్ద డైరెక్టర్స్ దగ్గర, ఎంతో పెద్ద హీరోస్ తో వర్క్ చేసిన మీరు మా షోకి వచ్చి ఇలా మేము అడిగిందల్లా చేయడం సూపర్ సార్.